కమిటీ కుర్రాళ్ళు అన్న టైటిల్ దగ్గర నుంచి సినిమా కూడా చాలా న్యాచురల్ గా మన మధ్య జరుగుతున్న కథలా అనిపించింది చూసిన ప్రతి ఒక్కరికి. సో మీకు ఎలాంటి బెస్ట్ అప్లాజెస్ వచ్చినాయంటే ఏం చెప్తారు? అంటే చాలా చోట్ల నుంచి అంటే నాది డెబ్యూ మూవీ, ఇది డెబ్యూ ఫిల్మ్. యాజ్ ఎ డెబ్యూటెంట్ గా నాకు ఇన్ని అప్లాజ్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో మీ ప్రయాణం చాలా మంది యూత్ కి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండిందండి యదువంశి గారు. సో మీ ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా ఈ ప్రయాణంలో? ఎట్లా అనిపించింది ఈ సక్సెస్ చూసిన తర్వాత మీకు? అంటే ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్ డెఫినెట్లీ ఇలాంటి స్ట్రగుల్స్ కామన్ అండి. కృష్ణానగర్ స్ట్రగుల్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్కి నెక్స్ట్ మణికొండకి షిఫ్ట్ అయినాయి. వెరీ గుడ్. దట్ సౌండ్స్ గుడ్. యా, సో ప్రతి డెబ్యూ ఫిల్మ్ మేకర్ ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయో దెర్ ఇస్ నో న్యూ ఇన్ ఇట్, బట్ వి ఫేస్డ్ సో మెనీ థింగ్స్ రిగార్డింగ్ బడ్జెట్స్ అండ్ ఆల్. Our right scripts needs a right producer. So we got best producers like Niharika Kunadar garu and Fani Adpaka garu. So that's why we are here. ఆడియన్స్ రిసీవింగ్ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా కుర్రాళ్ళని వాళ్ళు ఊరు కుర్రాళ్ళుగా రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఇచ్చిన పెద్ద సక్సెస్ ఈరోజు ఇక్కడ వరకు నిలబెట్టింది. నెక్స్ట్ ఎక్కడ వరకు తీసుకెళ్తుందో మాకు తెలియదు. అది సాక్షితో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఇయర్ నాకు 2025. ఎగ్జాక్ట్లీ ఈ ప్రయాణం ఎక్కడితో ఆగదు. ఇలాంటి అవార్డులు రివార్డులు మీకు ఎన్నో రావాలి. సేమ్ టైం మీ నుంచి ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకుల కోసం కూడా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి, మీకు మీ కుర్రాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్.